మీకు తెలుసా, తేనె హనీ నిజానికి తేనెటీగ ఉమ్మి అని సైన్స్ చెబుతోంది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. సైన్స్ ప్రకారం తేనెటీగ మొదట పువ్వుల నుంచి నెక్టార్ సేకరిస్తుంది. దానిని ఒక ప్రత్యేకమైన హనీ స్టమక్లో భద్రపరుస్తుంది. ఈ సమయంలో ఎంజైమ్స్ ఆ నెక్టార్ని జీర్ణించడం ప్రారంభిస్తాయి. హైవ్కి చేరుకున్న తరువాత ఆ తేనెటీగ దానిని మరో తేనెటీగ నోటిలో ఉమ్మేస్తుంది. ఈ ప్రక్రియ మళ్లీ మళ్లీ జరుగుతూ చివరికి నీరు తగ్గి అది గట్టిపడి తేనెగా మారుతుంది. ఇప్పుడు ఖురాన్ వచనం వినండి. నీ ప్రభువు తేనెటీగకు ఇలా ప్రేరేపించాడు: పర్వతాలలో, చెట్లలో మరియు మనుషుల గృహాలపై నివాసం కట్టు. తరువాత ప్రతి రకమైన ఫలం తిను. నీ ప్రభువు సులభం చేసిన మార్గాల్లో నడువు. వాటి పొట్టల నుంచి వివిధ రంగుల్లో తేనె బయటపడుతుంది. అందులో ప్రజల కోసం సిఫా ఆరోగ్యం ఉంది. ఇందులో ఆలోచించేవారికి గొప్ప సూచన ఉంది. ఖురాన్ సూరహ్ అన్-నహల్ 16 ఆయాత్ 68 నుండి 69. ఆలోచించండి. 1400 ఏళ్ల క్రితమే ఖురాన్ ఈ ప్రక్రియను వివరించింది. ఈరోజు మోడర్న్ బయాలజీ అదే విషయాన్ని శాస్త్రీయంగా నిర్ధారిస్తోంది. ఒక చిన్న కీటకం పొట్టలో తయారయ్యే ద్రవం మనిషికి స్వస్థత అవుతుంది. ఇది కేవలం ప్రకృతి కృషి మాత్రమేనా, లేక ప్రతి జీవిలో అల్లాహుంచిన దైవ జ్ఞానమా?